అందరు నమస్తే. ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ మళ్ళీ ఒక కొత్త పలుకు వచ్చింది. అది కొత్త పలక, పాత పలక, చింతకాయ పలక, చింతపులుసు పలక, చంద్రం పలక, పచ్చ పలక అవన్నీ అందరికి తెలుసు. బట్ దానిలో కొన్ని విషయాలను మాత్రం మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఎందుకంటే ఒక ప్లానింగ్ ప్రకారం తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వమే కనుక ఉంటే, ఇక్కడ తెలంగాణ సెంటిమెంటే కనుక ఉంటే చంద్రబాబు ఎంట్రీకి వీలు కాదు. కాబట్టి దాని ఎట్టి పరిస్థితుల్లో అస్తిత్వాన్ని నశింపజేద్దామనో, అస్తిత్వం లేదని చెప్పే ప్రయత్నం చేద్దాము, లేకపోతే జనాల మనసుల్లో నుంచి ఆ సెంటిమెంట్ను పక్కన పోయేటట్లు చేద్దామా అనే ఒక ప్రయత్నం అయితే గట్టిగా నడుస్తుంది. అందుకే మనం ఈ వీడియో చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన చేసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఆయన చేసిన పొలిటికల్ విషయాల నుంచి మాట్లాడదాం. ఇటు కేసీఆర్, అటు జగన్, వీళ్ళిద్దరూ నన్ను శత్రువుగా డిక్లేర్ చేస్తున్నారు అని మాట్లాడారు. కానీ ఆయన రాసింది మొత్తం చూస్తే వాళ్ళు ఈయన శత్రువుగా డిక్లేర్ చేసినాడు కాదు, ఈయననే వాళ్ళిద్దరిని శత్రువుగా డిక్లేర్ చేసుకున్నారు. ఈయన వాళ్ళిద్దరిని ఎందుకు శత్రువుగా డిక్లేర్ చేసుకున్న దానికి చాలా పెద్ద కథనం ఉంది. ఇది ఈ రోజు నుంచి నడిపించేది కాదు, ఎప్పటి నుంచో నడిపించిన విషయాలను కూడా మనం మాట్లాడాలి. చంద్రబాబు వ్యతిరేకులందరూ ఈయన టార్గెట్. చంద్రబాబు ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు ఇంపు, లేకపోతే కంపు అనేది వీళ్ళ లైన్, ఆర్కే లైన్ ఏంటంటే కింద అదే ఉంటుంది. వి డిసైడ్ అట్లా ఉండదు. అయితే ఇప్పుడు ఏంది, చాలా ఉదాహరణ ఉన్నాయి, ఒక్క ఉదాహరణ కాదు. మనకు బాడగ నేతలను వార్త రాసిన గుర్తుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే పొలిటికల్ సినారియో మొత్తం మాట్లాడదాం. ఒకటి బాడగ నేతలని మందకృష్ణ మాదిగ మీద, లేకపోతే ఆర్ కృష్ణ అన్న మీద, ఇట్లా కొంతమంది మీద అప్పట్లో వార్తలు రాసిండ్రు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళంతా కాంగ్రెస్తో సానుకూలంగా ఉంటున్నారు. గవర్నమెంట్తో వీళ్ళు కొన్ని ప్రజా సంక్షేమ పథకాలు ఇవ్వాలని అడుగుతున్నారు. రాజశేఖర రెడ్డిని పదే పదే కలుస్తున్నారు. వీళ్ళంతా చంద్రబాబు నాయుడుకు పూర్తిగా దూరం అయిపోతారేమోనన్న ఒక దురభిప్రాయంతోన బాడుగ నేతలని రాసిండ్రు. అదే నేతలు టీడీపీ దగ్గరుంటే ఆ వార్తలు రాసేవాళ్ళు కాదు. అట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి, మోడీ చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం రాతలు రాసిండ్రో మీకు తెలుసు. ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీకి నో ఎంట్రీ బోర్డు పెట్టినప్పుడు ఇదే ఆర్కే ఇవే కొత్త పలుకుల్లో ఏం రాసిండ్రో అందరికీ గుర్తుండాలి. ప్లస్ రాహుల్ గాంధీ గురించి ఈ మధ్య కూడా రాసిండ్రు. రాహుల్ గాంధీ అక్కడెక్కడో ఒక బహిరంగ సభలో పార్టీ సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడితే రాహుల్ గాంధీ తప్పుడు దారిలో పోతున్నాడు, ఈయన ఇంకా కమ్యూనిస్టు భావజాలంలోకి పోతున్నాడు, కమ్యూనిస్టులే ఆ భావజాలను వదిలేసి వెళ్ళిపోయినారు, కమ్యూనిస్టులు నాశనం అయిపోయినాయి కమ్యూనిస్ట్ పార్టీలు, మళ్ళీ కాంగ్రెస్ ఇంకా ఇంకెప్పుడు లేస్తే జీవితంలో లేవదని రాసిన. ఎందుకు తెలుసా, ఇప్పుడు చంద్రబాబు మోడీ కలిసినారు కాబట్టి రాహుల్ గాంధీని టార్గెట్ చేసినారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఇక్కడున్న కొంతమంది కాంగ్రెస్ నేతలు రాధాకృష్ణ మావోడే, మేమే సపోర్ట్ చేస్తామంటున్నారు. కానీ తప్పు అది. సీతక్క లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళంతా చంద్రబాబు తరపు నుంచి వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ లాంటి వ్యక్తులు పోయి రౌండ్ టేబుల్ సమావేశంలో మహా టీవీ దగ్గర పాల్గొనడం కానీ, లేకపోతే ఆర్కే విషయంలో స్పందించడం కానీ, ఇక్కడున్న కొంతమంది బీజేపీ నేతలు బండి సంజయ్ కావచ్చు, లేకపోతే కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు కావచ్చు, వీళ్ళంతా ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద దాడి జరిగితే మేము వెంబడే బీఆర్ఎస్ ఆఫీస్ మీద దాడి చేస్తామని చేసిన ప్రకటనలు కావచ్చు. అసలు ఏపీలో బీజేపీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని బైకాట్ చేసిండ్రు వాళ్ళు ఏపీలో. ఎందుకు అంటే మోడీ మీద వార్తలు రాసినప్పుడు, నేను ఇందాక చెప్పినా కదా, చంద్రబాబు వర్సెస్ మోడీ వచ్చినప్పుడు ఆర్కే పోయి చంద్రబాబు వైపు ఉన్నాడు, తర్వాత మోడీని వ్యతిరేకిస్తూ వార్తలు రాసిండు. కాబట్టి వాళ్ళు మేము బహిష్కరిస్తున్నాం మోడీ మీద వార్తలు రాసినందుకు, కానీ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చిండ్రు అప్పట్లో. ఇక ఎంతమందినా తీసుకోండి, చంద్రబాబు వర్సెస్ కేసీఆర్, చంద్రబాబు వర్సెస్ జగన్, చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ మొన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు జైలుకు పోయిన తర్వాత కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు తెలిపింది. అంతకుముందు పవన్ కళ్యాణ్ అంతా వేరే ఉన్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన వ్యక్తిగత వ్యవహారాల గురించి, ఇక ఆయన సిద్ధాంతాల గురించి ఏబిఎన్లో వచ్చిన వార్తలు, ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తలు, కొత్త పలుకులో రాసిన విషయాలు ఇవ్వరాలి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక కమ్యూనిస్ట్ పార్టీల విషయంలో కూడా అంతే. కమ్యూనిస్ట్ పార్టీలు చంద్రబాబుతో ఉంటే ఓకే, చంద్రబాబును వ్యతిరేకిస్తే మాత్రం కమ్యూనిస్ట్ పార్టీల మీద కూడా వార్తలు రాయాలి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, కేవలం చంద్రబాబుకు అనుకూలంగా ఉంటే ఏం కాదు, చంద్రబాబు వ్యతిరేకులంతా కూడా ఆంధ్రజ్యోతికి ప్రత్యర్థులు, రాధాకృష్ణకు ప్రత్యర్థులు అని ఈజీగా మనం అర్థం చేసుకోవాలి. సరే, పొలిటికల్గా ఇప్పుడు ఎవరెవరికి ప్రత్యర్థులు, వాళ్ళకు రాధాకృష్ణ ప్రత్యర్థి కాదు, రాధాకృష్ణకే మిగతా వాళ్ళంతా ప్రత్యర్థులు. చంద్రబాబుతో విభేదించిన వాళ్ళందరూ ప్రత్యర్థులు అవుతారు. ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మంచిగా ఉంటాడు కాబట్టి ఇబ్బంది లేదు. అదే ఇంకొక పార్టీ రేపు టీడీపీకి అగనిస్ట్గానో చంద్రబాబు అగనిస్ట్గా నిర్ణయం తీసుకుంటే
మళ్ళీ వాళ్ళు కూడా ప్రత్యర్థులు అవుతారు. అంటే వీళ్ళకి పర్మనెంట్ శత్రువులు, పర్మనెంట్ మిత్రువులు రాధాకృష్ణకు ఎవరు లేరు. కేవలం చంద్రబాబు నాయుడు ఒక్కడే పర్మనెంట్ మిత్రువు అని మాత్రం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఆయన రాసిండు. తెలంగాణ లాస్ట్ టైం రాసిన అదే కదా, బీఆర్ఎస్ జాగీరా అని టైటిల్, బీఆర్ఎస్ జాగీర్ అని పెట్టిండ్రు. తర్వాత కింద మాత్రం మొత్తం తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ సెంటిమెంట్ గురించి రాసిండ్రు. నిన్న ఒక కార్యక్రమం జరిగింది, తెలంగాణ అస్తిత్వం మీద జరుగుతున్న దాడి అని ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ జరిగింది. అందులో నందిని సిద్ధారెడ్డి గారు మాట్లాడినారు. ఫస్ట్ ఆ వీడియో చూడండి మీరు, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. కల్చరల్ గా మనం మాట్లాడగానే దెబ్బ కొడుతున్నారు. ఎక్కడ దెబ్బ కొడుతున్నారు అని అంటే మన ఇగో మీద దెబ్బ కొడుతున్నారు. ఇట్లా రకరకాల సెక్షన్స్ అందరిని కూడా ఆపుకుంటూ లేదా దెబ్బ కొట్టుకుంటూ క్రమక్రమంగా మళ్ళీ తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. తెలంగాణ జాగీర్ కాదని రాసిన వ్యాసంలో రాధాకృష్ణ కొత్త పలుకులో ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్న వేళ అని రాశాడు ఒక వాక్యం. అంటే తెలంగాణ ఆంధ్ర అనే భావన మర్చిపోతే ఆనందంగా ఉంటారు. ఎవరుంటారు అంటే రాధాకృష్ణ ఉంటాడు. ఎవరుంటారు అంటే చంద్రబాబు ఉంటాడు. ఎవరుంటారు అంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు. ఎందుకు నందిని సిద్ధారెడ్డి గారు ఆ మాట రాయాల్సి వచ్చింది, ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? ఆయన ఎందుకు మళ్ళీ తెలంగాణ, ఏపీ కలిపి ఒక ఆంధ్రప్రదేశ్లో రూపాంతరం చెందే ప్రయత్నం చేస్తున్నారని ఎందుకు ఆయన ఆవేదన వ్యక్తం చేసిందంటే, మీ రాతల వల్లనే, రాధాకృష్ణ రాతల వల్లనే అదంతా జరిగింది. రాధాకృష్ణ రాతలు ఏంటంటే హెడ్డింగ్ ఒకటి రాసి లోపల ఒకటి రాశారు. ఈయన టార్గెట్ కేసీఆర్ కూడా కాదు, తెలంగాణ అస్తిత్వం. తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేస్తే కేసీఆర్ను లేకుండా చేయొచ్చు అనేది నేను ఉద్దేశం. కానీ అట్లా జరుగుతుందా? కేసీఆర్ ఉన్నా లేకపోయినా, బీఆర్ఎస్ ఉన్నా లేకపోయినా తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది. అది ప్రతి క్షణం బయటికి కనబడదు. అవసరం ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళు ఇట్లాంటి రాతలు రాసినప్పుడు ఆ తెలంగాణ సెంటిమెంట్ బయటకు వస్తుంది. ఎందుకు ఇప్పుడు తెలుగు జాతి అని ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టి 6 నెలలకే గవర్నమెంట్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే సెంటిమెంట్. ఇప్పుడు ఎన్టీఆర్ లేడు, కానీ తెలుగు సెంటిమెంట్ ఇప్పటికీ ఉంది, రేపు కూడా అంతే. మీరు రాతలు రాయడం వల్ల ఆ తెలంగాణ సెంటిమెంట్ లేకుండా చేయగలం అని చెప్పే ప్రయత్నాలు చేస్తే దానివల్ల వచ్చేది ఏముండదు. తెలంగాణ సెంటిమెంట్ ఎప్పుడు ఎట్లా వర్కౌట్ కావాలనో, ఎప్పుడు ఎట్లా ఉప్పొంగాలనో, మీలోంటలకు ఎట్లాంటి బుద్ధి చెప్పాలనో అవన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అస్తిత్వం అని చేస్తారు. కానీ తెలంగాణ అస్తిత్వం ఉండకూడదు అనేది కొంతమంది కోరిక, మహాటీవీ వాళ్ళ కోరిక, తర్వాత చంద్రబాబు మనుషులు అందరి కోరిక. మరి ఇక్కడ కూడా చంద్రబాబు మనుషులు ఉన్నారంటే వాళ్ళ కోరిక కూడా. తెలంగాణ అస్తిత్వం అంటే ఉంటే వీళ్ళు ఉనికిలో ఉండరు. తెలంగాణ అస్తిత్వం అంటూ ఉంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ వైపు కన్నెత్తి కూడా చూడలేడు, మాడి మషైపోతాడు. కాబట్టి తెలంగాణ అస్తిత్వం ఉండొద్దు, తెలంగాణ సెంటిమెంట్ ఉండొద్దు. కానీ మా రాష్ట్రం ఎవరో ఇస్తే రాలే, సంపాదించుకున్నాం, కొట్లాడి చచ్చిపోయి కాలబెట్టుకొని ట్రైన్లకు ఎదురుగా ఉరికిపోయి అట్లా తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి ఈ అస్తిత్వం ఎవరో రాతలు రాయడం ద్వారానో లేకపోతే ఎవరో ఏదో మాట్లాడితే పోయే అస్తిత్వం కాదు ఇది. ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వం ఉంటుంది. ఫైనల్ గా ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నా, మీడియా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అప్పుడు జనాలకు మంచి జరుగుతుంది. కానీ రాధాకృష్ణ గారు ఆయన ఒక జర్నలిస్టు, ఒక పెద్ద వ్యవస్థ నడుపుతున్నారు, గౌరవిద్దాం ఆయన్ని. కానీ ఎవరిని ప్రశ్నించాలి? ప్రతిపక్షాలను ప్రశ్నించాలా? ఇక్కడ కేసీఆర్ని ప్రశ్నించాలా? అక్కడ జగన్ ప్రశ్నించాలా? అక్కడ చంద్రబాబును పొగడాలా? ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను పొగడాలా? రేవంత్ రెడ్డిని పొగడాలా? మళ్ళీ మిగతా మంత్రులను కాదు, కాంగ్రెస్ వాళ్ళని కాదు. కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి రావాలి. అసలు ఈయన పొగడేది ఓన్లీ రేవంత్ రెడ్డిని మాత్రమే, కాంగ్రెస్ వాళ్ళని కాదు. అవసరమైతే రేపు ఉత్తమ్ కుమార్ మీద ఒక వార్త రాయమని రేవంత్ రెడ్డి చెప్తే ఒక మొత్తం బ్యాన్ ఐటమ్ రాసేస్తారు. అవసరమైతే రేపు శ్రీధరబాబు మీద వార్త రావాలంటే రాసేస్తారు. మొత్తం హోల్ కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద రాయాలంటే రాసి పడేస్తాడు. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ అనుకూలం కాదు, రేవంత్ రెడ్డి అనుకూలమే. అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జనాలకు మేలు జరుగుతుంది, ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే ఏం జరుగుతుంది? జనాలకు నష్టం జరుగుతుంది. అంటే ప్రతిపక్షాలను వాళ్ళ పని వాళ్ళు చేయకుండా రాధాకృష్ణ అడ్డం పడుతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అడ్డం పడుతున్నారంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాలకు చురుకు, ఈ ప్రభుత్వాలు సమాధానం చెప్పలేవు. కాబట్టి ఇటు అటు ప్రభుత్వాలను వెనకేసుకొస్తున్నది రాధాకృష్ణ గారు ఇంకా కొంత మీడియా, చంద్రబాబు మీడియా మొత్తం అటు ఇటు తెలంగాణకు, ఏపీకి ఇద్దరికి. ఇప్పుడు శ్రీరామ రక్ష ఎవరంటే ఆంధ్ర మీడియా ప్లస్ చంద్రబాబు మీడియా. ఇప్పుడు జనాలకు మేలు జరగాలనుకున్నవాడు ఎవడైనా సరే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే జనాలకు మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. ఒక జర్నలిస్టుగా చేయాల్సిన పని కూడా అదే. కానీ ఇక్కడ లైన్ తప్పిండ్రు. ఇక్కడ లైన్ జర్నలిజం అంటే కేవలం చంద్రబాబు లైన్, చంద్రబాబును కాపాడితేనే మనం జర్నలిజం అనే ఒక లైన్ తీసుకున్నారు వీళ్ళు. నిజానికి ప్రభుత్వాన్ని కాపాడే వాళ్ళు, ప్రభుత్వాన్ని కాపాడాలనుకుంటున్న వాళ్ళు, ప్రభుత్వంలో జరిగే తప్పులు ప్రజలకు చెప్పొద్దు అనుకుంటున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళను అసలు జర్నలిస్టుల కన్నా ఇంకా వేరే భాష ఏదైనా ఉంటే ఆ భాషలో మాట్లాడితే మంచిది. నాకు ఎప్పటి నుంచో, నేను ఫీల్డ్కి వచ్చిన 17-18 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా,
జర్నలిస్టులను తమ అవసరాలకు వాడుకునే రాజకీయ నాయకులను నేను చూసినా కానీ రాజకీయ నాయకులను తమ అవసరాలకు వాడుకునే ఏకైక జర్నలిస్ట్ ఎవరంటే రాధాకృష్ణ అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ తెలంగాణ మీద అటాక్ చేసేంత మాత్రాన, తెలంగాణ అస్తిత్వం లేకుండా చేద్దామని ప్రయత్నం చేసేంత మాత్రాన, లేకపోతే మీకు మీరు ఎవరో శత్రువులను ప్రకటించుకున్నంత మాత్రాన తెలంగాణ మాత్రం మిమ్మల్ని క్షమించదు. తెలంగాణ మీ రాతను ఆయంత క్షమించదు. ఆ సోయి తెలంగాణ ప్రజలకు ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.